అంటే మనకి శత్రు సమూహం ఒకటి ఉంది. ఒకప్పుడు ఆ సమూహంలో వాటి పెత్తనం కింద మనం బతికిన వాళ్ళం. ఇప్పుడు వాటి పెత్తనం కింద నుంచి బయటకు వచ్చేసాం. జీవం గల దేవుని పెత్తనం కిందికి వచ్చాం. దేవుని రాజ్య సభ్యులమయ్యాం, దేవుని సంబంధులమయ్యాం. దత్తపుత్రాత్మను పొందిన వారమై, దాస్యపు ఆత్మ నుండి విడుదల పొంది దత్తపుత్రాత్మను పొందిన వారమై దేవుని కుమారులము కుమార్తెలమయ్యాం విశ్వాసమును బట్టి. ఏ విశ్వాసము మనకు అన్ని రకాల ఆధిక్యతలు తెచ్చిపెట్టిందో ఆ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి కుట్రలు జరుగుతాయి. మనల్ని విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళటానికి కుట్రలు జరుగుతాయి. అందుకే పౌలు అన్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసానికి ఎన్ని రకాల ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా అన్నిటిని అధిగమించి నా విశ్వాసాన్ని అయితే ఇప్పటి వరకు కాపాడుకొని ఉన్నాను. ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంది అన్నాడు. ఆ నీతి గల న్యాయాధిపతి నాకే కాదు, తనను ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఇస్తాడనే మాట ఆయన మాట్లాడతాడు.